అర్జునుడి అసాధారణ పరాక్రమం, ద్రుపదుడిపై సాధించిన విజయం దుర్యోధనుడి మనసులో ఉన్న ఈర్ష్యను మరింత పెంచింది. అయితే సింహాసనంపై తన హక్కుకు పాండవులు, ముఖ్యంగా అర్జునుడు పెను ప్రమాదంగా మారారని అతడు బలంగా నమ్మాడు. పాండవులకు పెరుగుతున్న బలం, ప్రజాదరణ చూసి ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. అప్పుడు భీష్ముడు, విదురుడు వంటి పెద్దలు ధర్మాన్ని నిలబెట్టడానికి పాండవులను పాలనలో భాగస్వాములను చేయమని రాజుకు గట్టిగా సలహా ఇచ్చారు. అయితే పెద్దల ఒత్తిడికి తలొగ్గి ధృతరాష్ట్రుడు ధర్మబద్ధుడైన యుధిష్ఠిరుడికి యువరాజుగా పట్టాభిషేకం చేయించాడు. ఈ ప్రకటన హస్తినాపురంలో ఆనందం నింపిన దుర్యోధనుడి శిబిరంలో మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని, అపనమ్మకాన్ని పెంచింది. యువరాజుగా యుధిష్ఠిరుడు పాలన చేపట్టడం దుర్యోధనుడికి సింహాసన యుద్ధం తప్పదనే నిజాన్ని స్పష్టం చేసింది. ఇక ముందు జరగబోయే కుట్రలకు, సంఘర్షణలకు ఇది అధికారికంగా నాంది పలికింది. విధిరాత మొదలైంది. అయితే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.